పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, శ్రావణ మాసం మొదలు కాబోతోంది. రేపు ఆగస్ట్ 13వ తారీఖు నుంచి కూడా శ్రావణ మాసం మొదలవుతుంది. సూర్యుడు కూడా 17వ తారీఖు సింహరాశిలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇన్నర్ ప్లానెట్స్ ని బేస్ చేసుకుని రాశి ఫలితాలు మనం చూసుకోవచ్చు కదా సార్, మాస ఫలితానికి. సో ఈ శ్రావణ మాసం అంతా కూడా ద్వాదశ రాశులకి ఎలా ఉంటుందో ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రహస్థితి చూసుకుంటే మీనంలో వక్రించేసని, కుంభంలో రాహు, మిథునంలో కుజుడు, కర్కాటక రాశిలో రవి బుధ గురువులు ఉన్నారు. ఈ బుధుడు 23వ తేదీ సింహంలోకి ఎంటర్ అవుతున్నాడు. రవి 17వ తేదీకి సింహంలోకి ఎంటర్ అవుతున్నాడు. ఇక ఈ శుక్రుడు అయితే నెలంతా కూడా మనకి ఇక్కడే ఉంటాడు. కాకపోతే 15 డేస్ ఉంటాడు. శ్రావణ మాసం 15 డేస్ ఉంది. దాని తర్వాత తొల్లోకి ఓన్ హౌస్ లోకి వెళ్తాడు. కన్యలో ఉంటే నీచస్థానం అండి. నీచస్థానం ప్లస్ దాంతోపాటు కుజుడు దృష్టి కూడా ఉంది. దీనివల్ల ఏంటంటే దేశకాల పరిస్థితుల్లో స్త్రీల మీద అఘాయిత్యాలు కూడా జరుగుతాయి. కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. శుక్రుడు నీచ కదా, శుక్రుడు వాహనాలకు కారకుడు, స్త్రీలకు కారకుడు. కొన్ని గొడవలు అవుతాయి, మళ్ళీ నార్మల్ అవుతాయి. ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. ముఖ్యంగా అప్పుడే కాదు, ఆగస్ట్ ఫస్ట్ వీక్ లోనే జరుగుతాయి ఇవన్నీ కూడా. కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరి ధనస్సు అండ్ మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది సార్ శ్రావణ మాసం అంతా కూడా? తప్పకుండా అండి. అయితే ఈ వీళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దేవతారాధన చేయాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ, చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఏంటంటే ధనస్సు వారికి ప్రధానంగా తీసుకుంటే రాస్యాధిపతి ఉచ్చ స్థానంలో ఉన్నాడు. సో కొన్ని రీసెర్చెస్, కొంత ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడం, పిహెచ్డీస్ చేసేటువంటి వారికి ఉన్నత విద్యలో రీసెర్చ్ రిలేటెడ్ సంబంధం చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా తాతగారు ఆస్తి కూడా అష్టమంలో ఉంటుంది కాబట్టి అక్కడ అష్టమంలో ఉండే గురువు ఎగ్జాల్ట్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి పూర్వీకుల ఆస్తులు ఏవైనా సరే చిన్న చిన్న డిస్ప్యూట్స్లో ఉన్నటువంటివి క్లియర్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ కోసం మనీ ఇచ్చారు, మళ్ళీ రిటర్న్ తీసుకోవడం, రిటర్న్ రావడం, సరేలే రిటర్న్ ఇచ్చేస్తున్నారని అది అమ్ముదాం అనుకున్నది మళ్ళీ ఎందుకో రిటర్న్ తీసు, ఇట్లాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా కొంత ధైర్యంగా సాహసంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఖచ్చితంగా, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే విషయంలో కొంత రచ్చర్ అనుకోండి, కొంత ఘర్షణ అనుకోండి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సప్తమంలో ఎంతైనా సరే కుజుడు ఉన్నాడు కదా. అది కాకుండా ఇక్కడ పూర్వజన్మ కర్మకారక ప్లానెట్ వేనస్ కూడా దశమంలో ఉన్నాడు. దానివల్ల ఏమవుతుందంటే అసలు అక్కడ రీజన్ లేకుండా ఉద్యోగం మారాల్సిన పరిస్థితి, రీజన్ లేకుండా ఉద్యోగంలో వీళ్ళంతటి వీళ్ళు మానేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటాయి. ఎందుకు అలా చేశారంటే ఏమో నాకు అర్థం కాలేదు, నాకు వదిలేయాలనిపించింది అంటూ ఉంటారు. ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి. కొంచెం వీళ్ళు సామాజిక విషయాల్లోని, అదేవిధంగా పార్ట్నర్స్తోని కొద్దిగా ఘర్షణ వాతావరణం ఉంది ధనస్సు వారికి చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ షేర్ మార్కెట్ చేసేటువంటి వారు కొంచెం లాంగ్ టర్మ్ షేర్స్ కనుక పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో చాలా 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 కేర్గా ఉండాలి చెప్పాలంటే, తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే విదేశీ ధనయోగం ఉంది. ఎందుకంటే ఇక్కడ సప్తమ స్థానంలో మీకు 12వ అధిపతి సప్తమ స్థానంలో ఉన్నా, లేదా ధనాధిపతి సప్తమ స్థానంలో ఉన్నా విదేశాలకు వెళ్ళడం, విదేశీ యోగాలు ఇస్తూ ఉంటుంది. మీరు కనుక ఇప్పుడు గమనించుకున్నట్లయితే ధనస్సు వారికి సప్తమ స్థానంలో కుజుడు ఉన్నందుకు కొంచెం స్ట్రెస్ఫుల్గా కొన్ని సంఘటనలు జరిగినప్పటికీ విదేశీ సంబంధించిన జరుగుతుంది. అంటే అలాగా విదేశాలకు వెళ్ళేది ఒకటి, వివాహ సంబంధించింది ఒకటి, లైఫ్ పార్ట్నర్తో కానీ బిజినెస్ పార్ట్నర్తో కానీ కొద్దిగా ఘర్షణాత్మకంగా కొన్ని సంఘటనలు జరిగి అది ముందుకు వెళ్ళడం జరుగుతుంది అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది ఇక్కడ. అది ఓకే సార్. ఇక వీళ్ళు ఎక్కువగా ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అంటే దుర్గాదేవి ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి. ముఖ్యంగా 19వ స్థానంలో కేతు ఉండి రవి వచ్చాడు కాబట్టి సూర్య ఆలయాలకు వెళ్ళడం, సూర్యక్షేత్రాలు మనకి కోనార్కు, అరసవిల్లు ఉంటుంది కదా, అటువంటి వాటికి వెళ్ళినట్లయితే చాలా చాలా బాగుంటుంది. వీళ్ళ యొక్క సంతానం కూడా ఏదైనా బిజినెస్ లైన్స్లోకి వెళ్ళేటువంటి యోగం కనబడుతుంది. మకర రాశి, ఈ రాశి వారికి ఎలా ఉంటుంది? మకర రాశి వారికి కనుక చూసుకుంటే ఇప్పుడు 3వ స్థానంలో వెళ్ళి ఉన్నాడండి ఇప్పుడు శని. సో 3లో ఉండి వక్రించాడు. 3లో ఉండి వక్రించినందుకు ఏంటంటే కొన్ని నిర్ణయాలు వెనక్కి తీసుకుంటారు. కాకపోతే వీళ్ళు ఎంత దుర్గాదేవిని ఆరాధిస్తూ ఉంటే వీళ్ళకి ఫైనాన్షియల్గా అంత గ్రోత్ బాగుంటుంది. సెకండ్ హౌస్ రాహు ఉన్నాడు కదా, అందుకని. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే వీళ్ళు నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా కేర్గా ఉండాలి. కొన్నిసార్లు ఏమైపోతుందంటే అగ్రెసివ్గా, ఆవేశపూరితంగా కొన్ని నిర్ణయాలు తీసుకొని అయ్యో ఎందుకు తీసుకున్నాను ఈ నిర్ణయం,
అది ఫ్రెండ్స్ విషయంలో కావచ్చు, ప్రేమించిన వ్యక్తుల విషయంలో కావచ్చు, సంతానం విషయంలో కావచ్చు. ఈ యొక్క విషయాల్లో తీసుకునే నిర్ణయాలు చాలా అగ్రెసివ్‌గా అయ్యోయ్యో! ఎందుకు తీసుకున్నాను అనుకునే స్థితి ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఎంతైనా మూడో అధిపతి పంచమంలో ఉన్నాడు. సో, పంచమంలో ఉన్నప్పుడేమో ఆయన దశమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి పర్టికులర్‌గా కెరీర్ విషయంలో, మార్కెటింగ్ విషయంలో, ఒక బిజినెస్ డీల్ విషయంలో, ఇట్లాంటి విషయాల్లో లేదా ప్రేమించిన వ్యక్తుల విషయంలో కొంచెం ఈ స్ట్రెస్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ 6వ భావంలో గురువు ఉన్నందుకు పర్టికులర్‌గా 17వ తేదీ తర్వాత నుంచి ఈ గురువుకి అస్తంగత దోషం కూడా పోతుంది కాబట్టి ఈ పక్షంలో ఈ యొక్క శ్రావణ మాసంలో వీళ్ళకేంటి ఉద్యోగంలో ముఖ్యంగా ఫైనాన్షియల్ రంగాలు, టీచింగు, ట్రైనింగు, ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించిన ఈ రంగాల్లో ఉండేటువంటి వారికి లేదా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇట్లాంటి రంగాల్లో ఉండేటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు రావడం, ఉద్యోగం పరంగా ఎదుగుదల అనేటువంటిది ఉంది. ఈ సప్తమ స్థానంలో గురువు కూడా ఉన్నందుకు కొంచెం ఏంటంటే ఈ సప్తమ గురువు వల్ల జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగ అవకాశాలు రావడము, కొంచెం వివాహ నిర్ణయాలు కొంచెం తొందరగా సక్సెస్ అవ్వడం అనేటువంటి చూపిస్తుంది. అయితే అష్టమకేతు ఉన్నాడు, ధనస్థానంలో రాహు ఉన్నాడు అని చెప్పుకున్నాం. అష్టమకేతు ఉన్నందుకు ఏంటంటే కొంచెం తాతగారి ఆస్తి విషయంలోని లేదా తండ్రి గారికి తాతగారి ఆస్తి వచ్చేటువంటి విషయాల్లోని కొంచెం చిన్న చిన్న ఆటంకాలు ఉన్నాయి. అయితే వీళ్ళు 10వ అధిపతి శుక్రుడు నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి శ్రావణ మాసంలో శ్రావణ అమావాస్య నుంచి పౌర్ణమి వరకు ఉద్యోగం విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అండ్ అదేవిధంగా ఇక్కడ భాగ్యస్థానంలో శుక్రుడు నీచంలో ఉంటూ ఈ లాభాధిపతి కుజుడు 6వ స్థానంలో ఉన్నందుకు కొంచెం ఏంటంటే శత్రువుపై జయాలు, కొంచెం అనుకోకుండా శత్రుత్వాలు పెరగడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే ఈ శుక్రుడు మళ్ళీ ఓన్ హౌస్కి వస్తాడో పౌర్ణమి తర్వాత నుంచి ఇక్కడ నుంచి వీళ్ళకి ఫైనాన్షియల్గా కానీ కెరియర్ పరంగా కానీ మంచి గ్రోత్ ఉంటుంది చెప్పాలంటే. రైట్ సార్. అన్ని విషయాల్లో సానుకూల ఫలితాలు ఉండటం కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవచ్చు, ప్రత్యేకంగా మకర రాశి వారు? ఎందుకంటే ధనుసు రాశి వారికి చెప్పారు. అవునండి, లక్ష్మీ నరసింహస్వామి అంటే ఇక్కడ ఏమీ లేదు, కుజుడు 6లో ఉంటున్నాడు, ఈ పంచమాధిపతి నీచి పొందుతున్నాడు. దీనివల్ల ఇందాక నేను చెప్పాను కొన్నిసార్లు ఉద్యోగం విషయంలో కూడా కొంత స్ట్రెస్ అవుతూ ఉంటారు, కొంత ఇదవుతూ ఉంటారు. సానుకూలంగా ఉండాలంటే సింపుల్గా ఏం లేదు, నవగ్రహాలలో శుక్ర కుజ గ్రహాల దగ్గర దీపారాధన పాయింట్ నెంబర్ 1. రెండవది అంటే ఫస్ట్ మీరు ఫిక్స్ ఏమవ్వాలంటే ఉదయం నిద్రలేచిన వెంటనే నాకు గొడవ సిచ్యువేషన్స్ వచ్చినా సరే నేను కామ్గా ఉండాలి, చాలా కూల్గా చూడాలి, ఇలా కాకుండా ఇలా సమాధానం చెప్తే ఇంకా బాగుంటుంది కదా అనేది వీళ్ళు ప్రాక్టీస్ చేయగలగాలి. అప్పుడు ఆటోమేటిక్గా బాగుంటుంది. ముఖ్యంగా గోశాలకు వెళ్ళి గోవులకి క్యారెట్స్, తీపి చపాతీలు తినిపించడం చాలా చాలా మంచిది. ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని పూజించడం, కుంకుమతో పూజించడం అనేది చాలా మంచిది. రైట్ సార్, అద్భుతంగా తెలియజేశారు సార్, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో కుంభమీన రాశుల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే. శ్రీమాత్రే నమః.